దక్షిణాదిన హీరోయిన్ల నాభి అందాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారంటోంది హీరోయిన్ మాలవిక మోహనన్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ముంబైలో పెరగడం వల్ల సౌత్ లో కొన్ని విషయాలు చూసినప్పుడు ఇదేంటని ఆశ్చర్యపోయేదాన్ని. దక్షిణాదిన నాభి అందాల్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ల ఫోటోలను జూమ్ చేసి చూస్తూ ఉంటారు. ఇకపోతే మొదట్లో నేను మరింత సన్నగా ఉండేదాన్ని. తొలి సినిమా చేసేటప్పుడు నా వయసు 21 ఏళ్లు మాత్రమే. అప్పుడు బక్కగా ఉండడం వల్ల చాలా మంది ట్రోల్ చేశారు. కొన్నేళ్లకు నా శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పుడు కూడా దారుణంగా విమర్శించారు. అస్థిపంజరంలా ఉన్నావు, కాస్త లావు అవ్వొచ్చుగా, ఇలా చాలా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ ఇంత పద్ధతిగా ఏం మాట్లాడలేదు. అవమానకర వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో శరీరం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసి అవతలి వ్యక్తిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు విమర్శించడమే కాదు, మాటలతో భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు కూడా అని మాలవిక చెప్పుకొచ్చింది. ఇక మాలవిక మోహనన్ మలయాళ అమ్మాయి. పట్టం పోలే చిత్రంతో 2013లో కథానాయికగా మలయాళ వెండితెరకు పరిచయమైంది. మలయాళంతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ద రాజా సాబ్ మూవీలో మాలవిక కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అలాగే తమిళంలో కార్తీ సర్దార్ 2 మూవీలోనూ నటిస్తోంది. ఇది సూపర్ హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అలాగే మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం సినిమా చేస్తోంది. రాజా సాబ్ విషయానికి వస్తే మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ మూవీని ఈ నెల 10న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడక తప్పలేదు. అయితే రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు.